Hello Andy, Namaste. I am Dr. Usha from Fertility Center, LB Nagar branch. ఈ రోజు నేను మీతో ఎండోమెట్రియం గర్భసంచి లోపల ఉన్న పొర గురించి మాట్లాడతాను. ఆ గర్భసంచి లోపల ఉన్న పొర అనేది ఈ IVF ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం ఒక కపుల్ దగ్గర నుంచి ఎగ్స్ స్పోమ్ తీసిన తర్వాత ఎంబ్రియో రెడీ చేస్తాం. ఎంబ్రియో రెడీ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపల పెడతామన్నమాట. ఎప్పుడు మంచిగా గర్భసంచి లోపల ఉన్న పొర మంచిగా రెడీ అయిపోయిన తర్వాత. సో ఆ గర్భసంచి లోపల ఉన్న పొర గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో ఆ గర్భసంచి లోపల ఉన్న పొరని ఎండోమెట్రియం అనమాట. ఎండోమెట్రియం అంటాం. సో ఎండోమెట్రియం అనేది ఒక లేడీకే మంత్లీ ఏమవుతుందంటే సైజ్ 2-3 mm నుంచి సైజ్ పెరిగి ఆల్మోస్ట్ 8 to 10 mm వస్తుంది. దాని తర్వాత బ్లీడింగ్ ద్వారా అది బయట వచ్చేస్తుంది అనమాట. సో మంత్లీ కొత్తగా ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మనకు మంచిగా ఒక స్పాంజ్ లాగా మంచి బ్లడ్ సప్లై ఉన్నట్లాగా ఉండాలి అనమాట. అప్పుడు మంచిగా ఉంటేనే మనం గర్భసంచి లోపల బేబీ పెట్టినప్పుడు ఆ బేబీ అనేది ఆ గర్భసంచి ఆ ఎండోమెట్రియంలో అటాచ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఎండోమెట్రియం అనేది మేము మినిమం ఎక్స్పెక్ట్ చేసేది 8 mm, 7 to 8 mm ట్రిపుల్ లైన్ ఉండాలి. సో దట్ గివ్స్ మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనమాట. సో ఇప్పుడు ఆ ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి IVF సక్సెస్లో కాంప్రమైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్భసంచి లోపల ఆ ఎండోమెట్రియం మంచిగా నైస్ 3 లైన్స్ రావట్లేదు, 8 mm థిక్నెస్ రావట్లేదు, లైనింగ్ పల్సగా ఉంది అనుకోండి. దేనివల్ల పల్సగా ఉంది అని ఫస్ట్ చూసుకోవాలి. యూజువల్గా గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఇండియాలో టీబీ అనేది కొంచెం కామన్గా ఉంటాయి. ఆ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అండ్ దెన్ గర్భసంచిలో మీకు వాపు అడినోమయోసిస్ ఉన్నప్పుడు ఇది యూజువల్గా ఈ పల్సగా ఉన్న ఎండోమెట్రియం రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం లైక్ మీకు ముందే డిఎన్సీ అయింది అనుకోండి, గర్భసంచి లోపల అతుకులు ఫామ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్లో ఎండోమెట్రియం అనేది పల్సగా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి ద్వారం నుంచి ఒక చిన్న కెమెరా పెట్టి గర్భసంచి లోపల ఎలా ఉంది అని చూడాలి. బాగుందా, పల్సగా ఉందా, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి బయాప్సీ చిన్న ఒక పీస్ లాగా తీసి టెస్ట్కి పంపిస్తామన్నమాట. సో అట్లా హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దేనివల్ల ప్రాబ్లం వస్తున్నాయి, దేనివల్ల పల్సగా వస్తుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అలానే ఇప్పుడు ఎండోమెట్రియంలో ఫ్లూయిడ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఫ్లూయిడ్ మళ్ళీ గర్భసంచి లోపల వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం బేబీ పెడితే ఆ బేబీ అనేది ఆ ఫ్లూయిడ్లో వాష్ అవుట్ అయిపోతుంది. సో దానికి కూడా దేనివల్ల మళ్ళీ ఫ్లూయిడ్ వస్తుంది అని చూడాలన్నమాట. యూజువల్గా గర్భసంచి పక్కనే 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, వాపు ఉంటే, వాటర్ అక్యుములేట్ అయి ఉంటే గర్భసంచి లోపల రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఉంటే కూడా గర్భసంచి లోపల వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని మనం లాప్రోస్కోపీ ప్రొసీజర్ లైక్ బటన్ హోల్ ఆపరేషన్ అనేది ఒకటి చేసి ఆ ట్యూబ్ని మనం తీసేయాలన్నమాట. ఆర్ అట్లీస్ట్ డీలింకింగ్ లైక్ ఆ ట్యూబ్ కనెక్షన్ గర్భసంచితో పాటు ఉన్న కనెక్షన్ని మనం కట్ చేయాలి. అప్పుడే ఆ ట్యూబ్లో ఉన్న నీళ్ళు అనేది గర్భసంచి లోపల రావదనమాట. సో ఇదే కొన్ని గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఈ గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఫస్ట్ ప్రాపర్గా కరెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ముందు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు వెళ్ళాలి. వన్స్ ప్రాబ్లం అన్నీ కరెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు వెళ్తే మీకు సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.